సో చాలామందిని అడుగుతున్నారు, పిల్లలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే తల్లిదండ్రులకి చాలా చాలా అదృష్టం. సో బేసిక్గా మనకు బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటాం. మంచి డేట్లో పిల్లలు పుడితే ఖచ్చితంగా తల్లిదండ్రుల రేంజ్ మారుతుంది. సైకిల్లో పోయే ఫాదర్ స్కూటర్లో పోయే ఫాదర్ బైక్లో పోయే వాళ్ళు కారులో పోయే వాళ్ళు విమానంలోకి రేంజ్ పెరుగుతుంది. సో మనము బేసిక్గా డేట్ ఆఫ్ బర్త్ 1 to 31 days తీసుకుంటే దీనిలో కొన్ని మంచి రోజులు ఉన్నాయి, కొన్ని యావరేజ్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి. సో మెయిన్గా లక్కీ వచ్చేసి కొన్ని ఉన్నాయి, చెప్తాను. 1, 10, 19, 28లో పుట్టిన పాప కానీ బాబు కానీ వీళ్ళ ఇంటికి చాలా చాలా అదృష్టం. వీళ్ళు పెరిగే కొందికి ఇంట్లో ఐశ్వర్యం బాగా పెరుగుతుంది, తల్లిదండ్రులు రేంజ్ మారుతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ సూర్య భగవానుడు దీవెనలు. సూర్యుడు పడుతుంటేనే మొలకలు, పంట, వెలుగు. అదేవిధంగా ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు పెరిగి పెద్ద అవుతూ పేరెంట్స్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. వీళ్ళు చేతికి వచ్చాక, సంపాదనలోకి వచ్చాక తల్లిదండ్రులకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ఎక్కడున్నా కేరింగ్, షేరింగ్, శాలరీస్లో కూడా పేరెంట్స్కి కొంచెం అమౌంట్ పంపిస్తారు. చాలా చాలా అదృష్టమైన పిల్లలు 1, 10, 19, 28. సెకండ్ లక్కీ వచ్చి 3, 12, 21, 30. ఈ డేట్లో పుట్టిన వాళ్ళు దేవతల గురువు బృహస్పతి దీవెనల వల్ల విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. వీళ్ళ సలహాలు పాటించిన తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, భార్య అయితే భర్తకు సలహా ఇచ్చినా కానీ కోట్లు కుమ్మరిస్తారు, కోట్లు వస్తాయి. సో 3, 12, 21, 30 ఈస్ వెరీ వెరీ సేక్రెట్, వెరీ వెరీ స్పిరిచువల్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అదేవిధంగా 5, 14, 23 పుట్టిన బిడ్డలు వీళ్ళు చాలా చాలా అదృష్టవంతమైన పుట్టుకలు. వీళ్ళు పెరిగే కొందికి తల్లిదండ్రులకి ఆస్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ 5, 14, 20 పుట్టిన వాళ్ళు అదృష్టవంతులే కాకుండా చాలా అందగాళ్ళుగా ఉంటారు. అమ్మాయిలు అయితే అందంగా ఉంటారు, చాలా సౌమ్యులుగా ఉంటారు, ఇతరుల పనిలో ఏలు పెట్టరు. వీళ్ళు పని చూసుకుంటూ ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తారు. లోషో గ్రిడ్లో మధ్యలో ఉండే నంబర్ 5 5 ఈజ్ ఫర్ కమ్యూనికేషన్స్. 5 అనేది మెర్క్యూరీ, చాలా 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 పవర్ఫుల్ నంబర్. అందుకే ఎవరి పేరులో అయినా 5 నంబర్ ఉంటే వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తారు. సో కేసీఆర్ ఈజ్ 23-5, రతన్ టాటా ఈజ్ 23-5, రాహుల్ బజాజ్ ఈజ్ 23-5, హీరో శ్రీకాంత్ 23-5, చంద్రబాబు గారు 32-5, విరాట్ కోహ్లీ 32-5, టెండూల్కర్ 32-5, 41 నరేంద్ర మోడీ. 2006లో యడ్యూరప్ప మమ్మల్ని కలిస్తే నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు. ఆయన 2 సార్లు సీఎం అయినారు కర్ణాటక. హీ ఈజ్ ఆల్సో 41. సో 5లో పుట్టిన పేరులో 5వ నంబర్ ఉన్న చాలా అదృష్టవంతులు. సో మీ పిల్లలు ఏ రోజులో పుట్టారు? సో ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో కొంచెం కాంప్లికేట్ వచ్చి 13న పుట్టిన, 16న పుట్టిన, 18న పుట్టిన, 27న పుట్టిన, 31న పుట్టిన కష్టాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ కష్టాల్ని అంటే మంచి రోజు పుట్టినా చెడ్డ రోజు పుట్టినా మంచి నామం ఉంటే ఈ అన్ని శక్తుల్ని అధిగమించి మనకు మంచి సక్సెస్ ఇస్తుంది. సో మీ పిల్లలకి మీరు మంచి పేరు పెట్టారా లేదా, మీ పిల్లల వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా తెలుసుకోండి. తెలుసుకుంటే సరిపోదు, బాగలేని పేర్లని మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకోలేకపోతే పేరెంట్స్గా మీరు 100% ఫెయిల్యూర్ పేరెంట్స్. ఇంతకుముందులో మనం 5 మందిని, 6 మందిని, 7 మందిని, 9 మందిని కనట్లేదు, ఒకరినో ఇద్దరినో. వాళ్ళకి మంచి పేరు ఇవ్వలేకపోతే మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు పెడుతున్నారు, ముద్దు పేర్లు ఎందుకు పిలుస్తున్నారు? ముద్దు పేర్లతో పిలవడం వల్ల వాళ్ళ ఆయుష్, ఆరోగ్యం అన్నీ తగ్గిపోతాయి. వీఆర్ అట్రాక్టింగ్ నెగిటివ్. సో పిల్లలకి మంచి నేమ్ పెట్టడం ఒకటి, మంచి నంబర్ ఏంటి, మొబైల్ నంబర్ ఏంటి, వెహికల్ నంబర్ ఏంటి, అసలు లక్కీ స్టోన్స్ ఏంటి. లక్కీ స్టోన్స్ వేయడం లేదు, 10వ క్లాస్లో చూసుకుంటాం. ఇప్పుడు మొక్కై వంగనోడు 10వ క్లాస్లో మానే నాకు వంగతాడా? మంచి క్వాలిటీస్ రావాలి, పిల్లలు చెప్పినట్టు ఎరగాలి, మొండిగా ఉండకూడదు. ఇలా ఉండాలంటే లక్కీ స్టోన్స్ వేయాలి. ఒకరికి 1 ఉండొచ్చు లక్కీ స్టోన్, ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరికి 3 ఉండొచ్చు.
ఈ స్టోన్స్ వేయడం వల్ల లైఫ్ లాంగ్ బాగుంటారు, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తారు, దేవుడిచ్చిన ఆయుష్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. మనం లక్కీ స్టోన్ వెయ్యం, మంచి పేరు పెట్టం, ముద్దు పేర్లు పిలుస్తాం, బిడ్డ 100 ఏళ్ళు ఎలా జీవిస్తాడండి మీరే చెప్పండి. ఏది చేయం, వాకింగ్ చేయము, మెడిటేషన్ చేయము, హెల్త్ని కాపాడుకోము, బట్ ప్రతి ఒక్కరి కోరిక 100 ఏళ్ళు బతకాలని. అలా అవుతుందా? ఖచ్చితంగా కాదు. మంచి పేరు ఇవ్వాలి, ఆ మంచి పేరుని పిలవాలి, లక్కీ నంబర్ వాడాలి, లక్కీ కలర్స్ వాడాలి, లక్కీ స్టోన్స్ వాడాలి, సంతకం గ్రఫాలజీ ప్రకారం ఉండాలి. అప్పుడే మనకు 100కి 100% విజయం వస్తుంది.